మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధువర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుగా కాని ప్రార్థిస్తున్నాం. ఓం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలానకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సర్వలోక జనన్యాః శ్రీ రేణుకా జగదత్తి దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం కౌతుకం కరిష్యే. యజ్ఞోపవీత రక్షాబంధన దహిత యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే. రక్షాబంధన యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. అమృతం నైవేద్యం. ఓం భూర్భువస్సువః ప్రోక్ష ప్రశిష్య అమృతం భవతు. అమృతం నైవేద్యం పరికల్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ప్రాణాయ స్వాహా. సర్వోపచారాన్ సమర్పయామి. అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్లి చెరొకటి చూపిస్తే అక్కడ మీరు ఇద్దరు ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య రూపంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు. హరియమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయ వాచం విష్ణవో సరస్వతీయో సవితానందవాజయం సోమోదానం వరుణమగ్నిమంగాధామహే ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణత్రయే స్వావిష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవసి విష్ణవే త్వా బృహత్సామక్షత్రభృద్భృష్టయం దృష్టుమౌజశుభుజముగ్రవీరం ఇంద్రస్వోమేన పంచదశేన హర్యమిదం రామేణ సకలేన రక్షా. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి కుమారునిగా వచ్చినటువంటి వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారు అయినటువంటి ఆ రాజుగారు ఇప్పుడు చక్కగా భక్తిగా పరమం పవిత్రం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమేస్తు సదాశివో. పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం రేణుకా జగద్ది దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యమణి కన్యా. ఓం ప్రసుస్మంతాదేవాస్య దక్షిణ వయఃపరాగో అభిప్రసీద సమర్యమా సంభవో నోనీయాత్ సంధ్యాస్వజమస్తు దేవా. శాకునమంతైస్తే కన్యాదాతారం గత్వా బ్రువతే ఓం అనుహవం పరిహవం పరివ్రారం పరిక్షభో స్వస్తి స్వస్తి వనస్పదే. రుద్రాయ నమో రుద్రాయ సహస్రదే. నమస్తే నమస్తే
రామనాథం గారు ते कन्यादातारंगत्वा ब्रुवते ఇప్పటిదాకా కళ్యాణంలో భాగంగా స్వామికి రక్షాబంధనము అలాగే యజ్ఞోపవేత సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వస్తిన సుగునే అస్తు ప్రతినస్సు మనాభవ. ఓ పరమేశ్వరుడా, నీవు ఈ కన్యాదానం గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు. సుమనాభవ, మంచి మనస్సుతో శాంతంగా ఉండు. ఎందుకంటే ఈశ్వరుడికి 2 రకాల శరీరాలు ఉన్నాయని వేదం చెప్తుంది. తస్యైతే తనువు ఘోరాన్యా శివాన్యా అని. ఆయన తన భక్తుల యందు ధర్మము యందు సత్యము యందు ఎప్పుడూ కూడాను చాలా శాంతమైనటువంటి తన యొక్క స్వరూపంతో ఉంటూ ఉంటాడట. అదే దానికి ఎవరైతే విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూపిస్తూ ఉంటాడట. ఇప్పుడు నువ్వు కళ్యాణానికి వచ్చావు నాయనా, నీవు దయచేసి సుమనాభవ, మా యందు మంచి మనస్సుతో మమ్మల్ని అనుగ్రహించేవాడిగా నీవు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే పరమేశ్వరుడు చాలా దయామయుడు. ఎంత దయామయుడు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక చోట చెప్తారు. ఒక శ్లోకంలో జ్వాలోగ్ర సకలామరాతి భయద క్ష్వేళ కథం వా త్వయా దృష్ట కించకరే ధృత కరతలే కిం పంక్వజం జంబూఫలం కిం పక్వ జంబూఫలం. క్షీరసాగర మథనంలో రామనాథం గారు పూర్ణ కుంభం వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. రామనాథ శర్మ వేద పండితులు ఆ పూర్ణ కుంభాన్ని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. క్షీరసాగర మథనం జరిగింది. దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి మడులు, వజ్రాలు, వైడూర్యాలు, సమస్త సంపత్తు పుట్టింది. అవన్నీ బాగున్నాయి, అందరూ తీసుకున్నారు, అందరూ సంతోషించారు. కానీ అసలు క్షీరసాగర మథం ఎందుకు చేశారు? అమృతం కోసం చేశారు. కానీ ఎప్పుడైనా ఒక మంచి జరగాలి అంటే దానికి ముందు చెడు అనేది ముందు ఉంటూ ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. కానీ అధిగమించేటువంటి శక్తిని సహజంగా అందరం కోల్పోతూ ఉంటాం. మనమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు. దానికోసమే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి హాలాహలం పుట్టింది. ఎప్పుడైతే ఆ హాలాహలం పుట్టిందో దేవతలందరూ కూడాను ఒక్కసారి భయపడ్డారట. భయపెట్టమే కాదండి, అందరూ కూడాను పలాయనం చిత్తగించారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి ఆ విషాన్ని, ఆ హాలాహలాన్ని ఎవరు పట్టుకోవాలి? అందరూ చూశారు, ఎవరూ ముందుకు రాలేదు. పరమేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ హాలాహలాన్ని, ఆ పుట్టినటువంటి హాలాహలం పెరుగుతూ 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 ఆకాశం దాకా వెళ్ళింది. తన యొక్క కళ్ళతో, తన యొక్క దివ్యమైన దృష్టితో ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి. ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ హాలాహలం అంతా ఎలా మారిందయ్యా అంటే కిం పక్వ జంబూఫలం, మంచి నేరేడు పళ్ళలాగా అయిపోయిందిట. నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలం అంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది. వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, పట్టుకొని చూపించాడు. అందరూ చూస్తున్నారు ఈ వింత, ఏం చేస్తాడా ఆయన అని. సరే, ఆయన పక్కన జగన్మాత, జగదంబిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ అమ్మవారు ఉంది. ఎందుకంటే వివాహ సమయంలో ఆయన ఓ మాట ఇచ్చాడు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్యా. ధర్మార్థ కామాల్లో ఏనాడు కూడాను నిన్ను నేను అతిక్రమించి వెళ్ళను అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టడం కోసం ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అలా అమ్మవారిని చూచాటండి.
ఆ చూపులో చాలా చూపు గురించి భగవత్పాదుల వారు వర్ణన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎందుకు చూచాట అంటే, నేను ఈ విషయాన్ని గనక మింగకపోతే ఇది ప్రపంచాన్ని మింగేస్తుంది. నేను మింగితే కుక్షౌ స్వైరగతాన్, లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆయన కడుపులో దాక్కున్నారు, వాళ్ళు పోతారు. బయటకు వదిలేద్దామా, బయట సమస్తమైనటువంటి జీవరాశులు కొట్టుకోపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారిని అడిగాట పార్వతీ పరమేశ్వరుడు. అడిగితే ఆవిడ ఏం చేసిందంటే చాలా గొప్పగా జిహ్వాయాన్నిహితస్య సిద్ధఘటికా వా కంఠే దేశే భృతః, హాయిగా తీసుకో, ఏం పర్వాలేదు, నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు, నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా, నిన్ను ఏమీ చేయదు, హాయిగా మింగేసేంత. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని, విషరూపమైనటువంటి పండుని అమాంతం నోట్లో వేసుకున్నాడు. జిహ్వాయాం, నేలకి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోనిచ్చాడు. అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, బయట ఉంటే బయట వాళ్ళు పోతారు. అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు. అందుకోసమే ఆయనకి నీలకంఠుడు, గరడకంఠుడు అని పేరు వచ్చింది. మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం, కక్కలేకపోతున్నాం అని. కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మన అందరం ఇక్కడ బ్రతికున్నాం, జీవించున్నాం, ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయటం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుకాగా అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుపర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుపర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుపర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. జై బోల్ ఎల్లమ్మ మాతకి. పూర్వోక్త ఏవం విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రేణుకా జగతి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యజమానస్య సహ కుటుంబస్య ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్త్యర్థం ఏకవింశ సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాంతర్గత్యాదానాంతర్గత వివాహాగర మాగవితం వరం భగవంతం జమదగ్ని మహర్షిణం మధుపర్క ద్రవ్యేణ పూజయిష్యే. ఓం రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషమం, రాష్ట్రభృతస్యాచార్య సందే మాత్వద్యోషమం. పాదాల దగ్గర వేసేసేయండి. ఆపఃపాదా ఆపఃపాదా వరేజనేర్భిషన్నోనాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మణస్య సాని జమదగ్ని మహర్షిణేదం యమం ఓం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యం ఆపఃపాదావనే జనేర్భిషన్నోనాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మణస్య సాని నమోస్తరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారాయ సమాభరస్కాదభిషించందగాయత్రేణ ఛందసా రుద్రాస్వాదక్షిణోభిషించందగాయత్రేణ ఛందసా నిత్యాస్వాభస్యాదభిషించందగాయత్రేణ ఛందసా విశ్వే దేవా ఉత్తరతోభిషించంద్వారిష్టురేణ ఛందసా బృహస్పతిస్వాదరిష్టాదభిషించంద్వాంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరహన్వయేగా క్షిప్రేషవే దేవాయ సుధామ్నే అజాయ మహాయ వేడుషే తిగ్మాయుధాయ మరుణాశోదనా త్వాగతే దేవగంధమేభిః శరగోహిమాశీయభేషజేభిః యస్మద్వేషో వితరం యగోహః యమీలాగుశ్చాదయ స్వామిషౌదేః
అరహణ బిభర్షిమానస్తోమే ఆదే విధర్మరుదాగం సుమ్నమేదో మానసూర్యస్య సందృశో యోధాః అభినో వీరో అవిక్షణేనా ప్రజాయేహ రుద్ర ప్రజాభిః ఏవామ బ్రాహ్మణే గిదానా యథాదే వనోరేషేణ గోంసి హావనశూర్ణో రుద్రేహవోధి బృహద్వనేమ విదధే సులీలా పరిణో రుద్రస్య హేతుర్వృణక్తో పరిత్వేషస్య దుర్భదిరఘాయో అవస్థిరా మఘవద్భ్యస్తశ్రా మేధ్వస్తోమాయ వలయాయ వలయ స్తుహిష్ఠంగర్తసంయువానం భృగన్న భీమమవహత్తముద్రో వృడాదిర్ద్రస్తవానో అన్యందే అస్మన్నివ వంతు సేనాః మేఢష్టమశివదమశివోనः సమనాభవా మే వృక్షాయుధం నిధాయ వృత్తిం వసానాచరవినాకం బిభ్రదాగహి రుద్రో అసురో మహో దివస్వగోషర్ధామారుణో రక్షయేషే రుణైర్యాసిగయస్త్వం పూషా విహతః పాసినుత్మనా వో రాజానవద్భరస్య రుద్రమోహనారగో సత్యయరగోలోకస్య పురాతన యుక్తో రచిత్తాధిరణ్యరూపమవసే గుణోద్భం ఆదౌ వృక్షాయ పాదుకే అభిషిచ్య మధుపర్కం ఉచ్చాభ్యాం మృదుహ్యాం మధో మధుపర్కయది ప్రాహ ఓం మధురామధవ్యం వరవన్నాద్యం వీర్యం తేనాహం మధురామధవ్యేన వరవేణాన్నాద్యేన వీర్యేణ పరమో నాదమధవ్యోసాని సకర్మత్రేణ ద్విస్తూష్ణీం అమృతాభిధానమసి శేషమనుగంప్యాయ ప్రయచ్ఛేత్ ఏవ రాజాస్థపతిర్వ పురోహితాయ వస్త్రం ఓం గౌః గౌరస్య బహరవాత్మా భవాత్మానం జహిమయాముష్యజ అగ్నిః ప్రాశ్న్యాదుపధమస్య హి వేదయిధారే అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యः ఇవం వసుదాని వేపసామసాధే యువోరచ్ఛిద్రామంతవాహ సర్గాః అమాదిరదమనుదాన విశ్వర్వేణ మిత్రావరుణా సజేధే యజ్ఞస్తవరవస్తేనాఛాద్యా పూర్వపతితోహం మనుష్యేత భూయాసో గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వధూనాగుస్తదామృతస్య నాభిః ప్రణవో జగతిసేజనాయ అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు, మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని, నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల తరఫున ఇవన్నీ కూడాను సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడాను సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్ద్రత కలగాలి అని ఈ సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. తేనావృతవశ్యాం
పార్వతీ పరమేశ్వరుడు దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి చీనాంబరములు పట్టు వస్త్రాలని కూడాను సమర్పించారు. దీనికి అనేక మంది భక్తులు, అధికారులు, మేయర్ గారు, అనేక మంది అనధికారులు అందరూ కూడాను సభక్తికంగా ఈ సందర్భంలో అమ్మవారికి సమర్పణ విషయంలో భక్తిగా నమస్కారం చేసుకున్నారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. మనం నిత్యము చేసుకునే దాని సంకల్పమని, ఇలా విశేషమైనటువంటి పర్వదినాల్లో మంచి కార్యక్రమాల యందు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పము అంటే ఇది ఏదో ఒక కాగితం మీద 4 గోళ్ల మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. అథానంత వీర్యస్య భగవతో శ్రీమదాదినారాయణస్య అని ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో నాటి నుంచి నేటి వరకు ఎవరెవరు మహర్షులు ఉన్నారో ఈ భూమి మీద, ఏ ఏ దేవతా వృక్షములు ఉన్నాయో, ఏ ఏ నదీ జలములు ఉన్నాయో, ఏ ఏ పర్వతములు ఉన్నాయో, వాటి అంతటి సాక్షిగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పుకోవటం. ఎందుకంటే ప్రతి పనికి ఒక సాక్ష్యం అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడాను చల్లదు. సరే, ఇవాళ మన చేతిలో అందరికీ సెల్ ఫోన్లో ఒక పెద్ద సాక్ష్యంగా మహాభూతంగా అవన్నీ వర్తిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటయా అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ మాతలే సాక్ష్యం మనకి. అంచేతనే పూర్వం మనకి ఒక పెద్దలు ఒక మాట చెప్తారు. పాఠశాలల్లో అధ్యయనం అంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారు ఆ 4 శిష్యుల్ని పిలిచి 4 అరటి పండ్లు ఇచ్చి, ఇది ఎవరు చూడకుండా మీరు తినరండి అని చెప్పి పంపించారట. సరే, ఒక శిష్యుడు దూరంగా వెళ్ళి ఒక గుడ్డ నెత్తి మీద ఉత్తరయాన్ని అమాంతం కప్పేసుకొని గబగబా తినేసి, అయ్యా తినేశానండి వచ్చానండి అన్నట్ట. ఇంకో శిష్యుడు ఇంకా తెలివిగలవాడు, వాడేమి చేసినాడంటే ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఎక్కడా కూడాను కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడొచ్చాడు. ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండుని తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయనా, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరు చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం ఆ పండుని ఇక్కడ పట్టుకొచ్చినావు, ఏమి తినటం చేత కాదా, తినాలనిపించలేదా అంటే, అయ్యా క్షమించాలి గురువు గారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు, కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమనంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా. అంచేతను మీరు చెప్పిన జ్ఞానం మేరకు, నాకు తెలిసిన బుద్ధి మేరకు ఎవరూ చూడకుండా తినటం అనేటువంటిది అనితర సాధ్యం అని తెలుసుకున్నాను స్వామి, ఇదిగో పండు అని చెప్పాట. కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆ పరమాత్మ చూస్తూ ఉంటాడు. అందుకోవడమే సూర్యుడికి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క అని 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్నా రాత్రి ఏ 10కో 11కో నిద్రపోతాం. నిద్రపోయామంటే మనం మంత్రులమా, మనుషులమా, మామూలు వాళ్ళమా మనకేమీ తెలియదు. ఎక్కడికి పోయినావురా, నిద్రపోయినాను. పోనీ నిద్ర ఎక్కడుందిరా, ఏమో తెలియదు, కానీ నిద్రపోయాను. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో గాని, మన ఆస్తులతో గాని, మన డబ్బు దస్కంతో గాని దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం. లేవంగానే మన నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా? దానికి ఏమన్నా యంత్రం ఉందా? దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు ఒకడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి అవి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి మిత్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. నేను ఫలానా పేరు వాడిని, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని. కాబట్టి ఆ పరమాత్మే మనకి మిత్రుడు, అసలైన సిసలైన మిత్రుడు. ఆ మిత్రుడు మనందరికీ అన్ని గుర్తు చేస్తేనే ఈ ప్రపంచం అంతే నడుస్తుంది. అటువంటి ఆ సాక్షిభూతంగా ఆ సూర్యనారాయణ స్వామి మనకు ఉన్నారు. పంచభూతాలు సాక్షిగా ఉన్నారు. వాళ్ళందరినీ అనేక మంది మహర్షులు,
అనేక విషయాలు అవన్నీ కూడాను ఇప్పుడు మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకి తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క శక్తిని మీరు పొందుగాక అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జగద్విహిత రేణుకాదేవ్యాః కళ్యాణ మహోత్సవాఖ్యై కర్మణి కన్యాదానం అహం కరిష్యే. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం చంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సౌభాగ్య సౌభాగ్య సౌమనస్య సౌమనస్య నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్త్యర్థం అవాప్త్యర్థం వశిష్టాదిభిః వశిష్టాదిభిః మహర్షిభిః మహర్షిభిః ఉక్తా ఉక్తా గృహ్య గృహ్య ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పురాణ పురాణ ఇతిహాస ఇతిహాస ప్రతిపాదిత ప్రతిపాదిత కన్యాదాన కన్యాదాన కల్పోక్త కల్పోక్త సకల ఫల అవాప్తి అవాప్తి అర్థం అర్థం ధర్మగ్లాని ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ధర్మ సంస్థాపన ద్వారా ద్వారా ప్రాణి సద్భావన ప్రాణి సద్భావన విశ్వకల్యాణ విశ్వకల్యాణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మై అస్మై దేవదేవాయ దేవదేవాయ పరమేశ్వర పరమేశ్వర స్వరూపాయ స్వరూపాయ బ్రహ్మదగ్ని మహర్షిణే బ్రహ్మదగ్ని మహర్షిణే అలంకృత అలంకృత హిరణ్య హిరణ్య ఉదకపూర్వక ఉదకపూర్వక కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే. కరిష్యే. ఓం అదానంద వీర్యస్య శ్రీమదార్యనారాయణస్య అచింత్యాపరివృతస్యాభ్యమానస్య మహాజలౌకస్య మధ్యే భ్రమమానానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అహదన్మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये శక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవాందనాగశేష దక్షకాఖ్యదిగ్గజో పరిపరిపృష్టే అదలవిదల సుదల కళాదల రసాదల మహాదల పాతాళ లోకలోకానాముపరితరే భువస్వధర్మహతరస్తవ సత్యమిత్యోతలోకానామధో భాగే చక్రవాగశైల మహామేవ మధ్యే వర్తిన్యాం మహానారాయమాణ భజరాజలైజస్య వణావణిగండల పండితే కుండలైమలామనకుముదాంజన పుష్పగంధ సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్గంధి శుండార్దండోత్తంభిరే భక్త్యయోగవత్యంభావనరేవ యదతి భవతి గాధ్యవతి గాంధర్వవత్యగానగర్యాఖ్య పుణ్యపురే విరాజితే నియమనిరుతిమరుణరాయుపేరేషారాష్ట్రాష్టిక్పాలకపాలితే సరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే దక్షిణ పార్శ్వే వలయాదుత్తరే కిం పురుషేణావృత కులభద్రాశ్వకరమణక మందహాస జిహ్వాలాఖ్యైతి నవఖండమండితే విస్తుతే వింధ్యక జంపక బదరిక నహుషగుహదారుదే నైమిషారణ్యాది దశారణ్యాయుతే సఖ్య శక్తి భవద్దక్ష వింధ్యమార్యాత్ర సప్తకులాచల మదండ హిరణ్య శృంగ శిబిరంతి పృథుమరుద్భగీరథానంద శశబిందువయాంబరీషోళశ మహారాజే పరిపాలితే చక్రవర్తి
తురంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ బాణాట పాండ్య పులిందాంధ్ర హూణ దశార్ణ భోజ కురు బలుగాంధార విజయ గాత్రిక బర్బర కేకయ ఘోషల కుంతల కిరాట శూల సేన సేవన గంగర మంగళ మత్స్య భద్ర పార్శ్వధూర్ధర యౌవన జాలాంధ శాశ్వచేది సింధుమాత్య అనేక విశేష దేశఫాలా భూమిపాల విచిత్రితే గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహురా భీమవతి తుంగభద్రా భూముత్వతి పహారీ కావేరీ చంద్రభాగా పంపా విశోక కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపి సరయూ సర్వమావహి ఫల్గుణీ కరదోయా పుణ్యదా ప్రమీలాధ్యనేక పుణ్య నదీ పవిత్రితే మధురా మాయా కాశీ కాంజీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే లోకాచలవలయుతే షట్కోణ విస్తీర్ణ భూమండలే విస్తీర్ణ జంబూద్వీపే వర్షే హరఖండే సురధర క్రియా విరాజమాన దశదిశా బహుళ పరిమళ వరల భ్రమరధింకార గలగలం విరగలగంఠ భూషిత సనాతనే ఛాయా విన్యస్తదేదీప్యమాన రత్న సింహాసనోపరిష్ఠిత యంత్రరాశేశ్చతుర్దశ వర్ణవర్ణితా హస్త్రయోజనోన్నత గజం వృక్ష మందారస్య ప్రాణే దేవతర్యన్ మనుష్య సృష్టి పరార్ధత్వైనోధీనః బ్రహ్మణః పరార్ధే ద్వితీయ పంచాశదాది వర్షే పంచాశసహస్రవ్యవర్షాత్మికే ప్రథమమాసే ప్రథమపక్షే అహని ద్వితీయయామే తృతీయముహూర్తే త్రయోదశఘటికాయాం చతుర్వింశతిఘటికాసుదాసు అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రికల్పానాం మధ్యే శ్రీ శ్వేతవరాహకల్పే భవస్వారోజుషోత్తమకామసదాక్షుషరైవతమైవ స్వత సూర్యాయ బ్రహ్మరుద్రాయ చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే శ్రీమదాయ విష్ణుర్మత్స్య కూర్మవరాహ నారసింహ వామన భార్గవ శాలివాహన విజయాభినందన నాగార్జున సత్సఘానాం మధ్యే శాలివాహనకే అష్టావింశన్ మహాయుగే అష్టావింశత్సహస్రాన్విత సప్తదశలక్షాన్వితే కృతైరేయాదే సహస్రాన్విత ద్వాదశలక్షాబ్ధే త్రేతాయుగే యాదే సహస్రాన్విత అష్టలక్షాబ్ధే ద్వాపరయుగే యాదే షట్సహస్రాన్విత చతుర్లక్షాబ్ధే కలియుగే యాదే సర్వవాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే చతుర్థ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినౌ పరమేశ్వర ప్రీత్యర్థం అనాది అవిద్యావాసనయా అస్మిన్ సంసారచక్రే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధా జనిత్వా కేనవా కర్మ విశేషేణ. అందరూ కూడాను మీ ఇంటి పేరు ఒకసారి చెప్పుకోవాలి. అస్మిన్ వంశే గోత్రస్య గోత్రం ఒకసారి చెప్పుకోవాలండి. మీ పేర్లు ఒకసారి చెప్పుకోవాలి. అందరి పేర్లు కూడాను. జాతస్య నామధేయస్య
ధర్మపత్ని సమేతస్య మమ జన్మాభ్యాస జన్మ ప్రభృతి తక్షణ పర్యంతం అభ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం పాణిపాదపాయోపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోక అవాప్త్యర్థం బ్రహ్మలోకే సూర్యమండలపర్యంతం వర్షక్రమేణ సర్వరాశ్యమకర్షిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస మండలపర్యంతం వర్షసహస్రావధానే ఏకైకవాదాకర్షక్రమేణ సర్వరాశ్యమకర్షిత సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గోలోవభిర్నక్షత్ర మండల పర్యంతం సహస్రావధానే ఏకైకలోమాకర్షక్రమేణ బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమా అతిరాత్ర శాంతపనా రాజపేయ ఔండరీకా అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలాప్త్యర్థం సహ పూర్వేశ అపరేశ మాతృవంశ్యానాం నరకలోకాత్ ఉత్తీర్య బ్రహ్మలోక ఆవాస నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్య ఉదకపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే అని సంకల్పం చేశారు. సాలంకృతము అంటే లోకంలో ఎవరి స్థాయిని బట్టి వారు పెళ్లి కూతురికి అలంకారం చేస్తారు. ఇది లోక సహజం, వారి వారి స్థాయిని బట్టి. మరి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారు సామాన్యురాలా అంటే సమస్త జగత్తుకి బ్రహ్మాండానికి తల్లి స్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు. రేణుకా అమ్మవారు అంటే సామాన్యమైనటువంటి శక్తి కాదది. అమ్మవారికి దశమహావిద్యలు అని కాళీ, తార, చెన్నమస్త, ఐంద్రి ఇట్లా కొన్ని, ధూమావతి, బగలాముఖి, మాతంగి ఇట్లా 10 ప్రత్యేకమైనటువంటి విద్యలు మంత్రశాస్త్రంలో చాలా మకుటాయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి విద్యలు. ఆ విద్యాస్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు ఒక కూపంలో ఒక బావి యందు అవతరించి ఉన్నది. ఈ రేణుక అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి చిన్నమస్తా స్వరూపిణి. ఆవిడ ధ్యాన శ్లోకంలో, మిగతా లోకంలో అమ్మవార్లకి అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయాం, మాయల్లోకల్లా చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లోకెల్లా గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది బలకంపేట యందు. భక్తానాం ఇష్టదాత్రించ,
ఆవిడ అవతరించి ఏమి చేస్తుందయ్యా అంటే భక్తానాం ఇష్టదాత్రించ, భక్తులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో వాటినన్నింటినీ కూడాను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబాం అహం భజే, అటువంటి రేణుకా అమ్మవారిని నేను స్తుతి చేస్తున్నాను అని అమ్మ యొక్క ధ్యాన శ్లోకం. సకల చరాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వజ్ర వైడూర్యములు, నవర్తకమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పమాలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతమైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామామ అంటే దీని యందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమా అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల. ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్ తో పని లేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే ఎప్పుడు రావటానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదదే అని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారిని కన్యాదానం చేశారు. ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంతో చెప్పారు. గంగావాలుకాభి సప్తరిష మండల పర్యంతం కృతరాశేరు వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ అని చెప్పారు ఇప్పుడు దాకా అయ్యవార్లు. మనకి ఇక్కడి నుంచి ధ్రువమండలమని, నక్షత్ర మండలమని, చంద్రమండలమని, సూర్యమండలమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటికి పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాల్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పదం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీదం చేయటానికి ఉన్నది. భాస్కర రాయలు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడ నుంచి కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరానికి వెళ్లి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఆయన అర్థం రాయడం ప్రారంభించాడు. కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా అని ఒక నామం రాశాడు. అమ్మవారు అడిగాట అమ్మవారిని, అమ్మా ఏదో నా చేతనైన అర్థం రాశాను, ఇన్నిట్లో నీకు ఏది నచ్చింది అని అడిగితే అమ్మవారు చెప్పిందిట, నువ్వు రాసినవన్నీ బాగున్నాయిరా, కానీ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి? కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర. అయ్యవారితో నేను మంగళసూత్రం కట్టించుకున్నానని, ఆ మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత నా కంఠం చాలా అందంగా ఉందని నువ్వు వర్ణించావు కదా, ఆ నామం నాకు చాలా నచ్చిందిరా అని చెప్పిందిట. ఆయన అంత గొప్పగా భాష్యం రాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులందరూ అన్నారట, ఏమయ్యా నువ్వేదో అర్థాలు రాస్తున్నావు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని రాస్తున్నావు అన్నట్టు. అయ్యా నీ శాస్త్రం చదువుకున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకొని రాస్తున్నానండి అన్నట్టు. ఇదేం మేము ఒప్పుకోము, నువ్వు ఇష్టం వచ్చేట్టు రాసేస్తున్నావు, నువ్వు రాసిన దానికి మా ప్రమాణం కావాలి అన్నారట. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నట్ట ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచినట్ట, అమ్మా కాశీ పండితులందరూ నన్ను వేలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదో నువ్వే తేల్చాలి అని. వెంటనే అమ్మవారు చెప్పిందిట, ఈ రాత్రికి దండోరావై కాశీలో ఏ ఏ పండితులు, ఏ ఏ ఋషులు, ఏ ఏ మునులు ఎవరో వస్తారు రమ్మని చెప్పు, రేపు పొద్దున గంగానది ఒడ్డుని వచ్చి కూర్చుంటా, ఎవరు చూసుకుంటారు రమ్మని చెప్పమందిట.
ఆ రాత్రి దండోరా వేయించాట. భాస్కర రాయలు ఇక్కడ వాడే, హైదరాబాద్ వాడు ఆయన. దండోరా వేయించారు, రేపు ఎవరెవరు వస్తారో వచ్చి గంగానది ఒడ్డున చూసుకోండి అని. అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు చెప్పిందిట, భాస్కర రాయలు రాసిన వ్యాఖ్య మొత్తం కూడాను నాకు పూర్తిగా ఆమోదమైనటువంటి వ్యాఖ్య అని. అంచేతను ఆ అమ్మవారికి అన్ని నామాల్లో కల్లా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, వివాహం కాని పిల్లలు ఈ 16 అక్షరాలని జపం చేసినట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది అని కూడా ఆయన దాంట్లో ఫలశ్రుతి రాశారు. ఆ త్వరలో మనం అది కాసేపట్లో ఆ మాంగళ్య పూజ ముహూర్తంగానే మాంగళ్య పూజ చేయటం, ఆ పరమేశ్వరుడు ద్వారా కట్టించుకునేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం చూడటం అవన్నీ జరుగుతాయి. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మీ అందరికీ కూడాను సమస్త మంగళాలు చేకూరాలు ప్రార్థిస్తూ బోలో ఎల్లమ్మ మాతాకి. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారులేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణా నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారులేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య భృగుమహర్షిణః పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారులేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవస్య రుచికమహర్షిణః పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారులేయ ప్రవరాన్వితా కౌండిన్య సగోత్రోద్భవాయ అగ్రవంద్యమహర్షే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమగోత్రోద్భవస్య సూరసేన మహారాజవర్మణో నత్రీం. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమగోత్రోద్భవస్య దేవసేన మహారాజవర్మణ పౌత్రీం. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమగోత్రోద్భవస్య మహారాజవర్మణ పుత్రీం. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్వితా గౌతమసగోత్రోద్భవాం సాక్షాత్ లక్ష్మీస్వరూపిణీం కన్యాగర్భసమర్థదాగ్రే భూతస్య విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. రేణుకానాం నీం కన్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మప్రయా సంపత్త్యర్థం ధర్మప్రయా సహత్వకర్మభ్యః ప్రతిపాదయామి. అందరూ కూడాను ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మజ్ఞాని అధ్యర్థాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన
गोब्राह्मणादि विश्वकल्याणसिद्ध्यर्थं प्रजासहस्रकर्माभ्य प्रतिपादयामि। ओम देवस्य त्वादमिदः परमेश्वराभ्यां पुष्पास्ताभ्यां शिरस्नाभिराजात् वावरणायते दक्षिणे प्रजापतये कन्याम् तेनामुदत्तमस्याम् प्रजादात्रे प्रजामह्यमस्तु प्रतिगृहीत्रे कैरङ्गस्वाहा कामः कामाय कामो दाता कामः परिगृहीता कामगोधर्वमाय कामेन त्वा प्रतिगृह्णामि कामयते येषादि కన్యాదాన సమయంలో కన్యాదాన పీఠం అంటారు. ఆ కన్యాదానం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్ష చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే గాని అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పటిదాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరో చూడట్ల, అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవడమే తప్ప ఎవరి వంశంతో ఎవరి గోత్రంతో ఎవరి కులంతో పని లేదు. దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాన్ని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలవిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రం అని, అట్లాగే సోరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి మునిమనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిని ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక 18 పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం ఘట్టాన్ని ఇప్పటిదాకా మనకి చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, సుముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 సుముహూర్తం, ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు సుముహూర్తం ఉంది. సుముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ సుముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి रूपाणि जुहाति जुहाति रूपाणि रूपाणि जुहाति रूपै रूपैर्जुहाति रूपाणि रूपाणि जुहोति रूपै रूपै रूपैर्जुहोति जुहोति रूपैरेवैव रूपैर्जुहोति जुहोति रूपैरेवा रूपै रूपैरेवैनामेनामेव रूपै रूपैरेवैना
वै नामे नामे वै वै नागसगं समे नामे वै वै नागंसं नागोसमे नामे नागो समर्थयत्यर्थयति नामे नागो समर्थयति समर्थयत्यर्थयति सगं समर्थयति तस्यार्थयति सगं समर्थयति तस्याः अर्थयत्यर्थयति तस्या उपोत्थाय तस्यार्थयत्यर्थयति तस्या उपोत्थाय तस्या उपोत्थाय कर्णं कर्णमुपोत्थाय तस्या उपोत्थाय उपोत्थाय कर्णं कर्णमुपोत्थाय बोत्थाय कर्णमुपोत्थाय बोत्थाय कर्णमा उत्थाय कर्णमाजवे कर्णं कर्णमाजवे सरस्वती सरस्वत्यजिते सरस्वती सरस्वती सरस्वत्यजिते सरस्वती प्रिये प्रिये सरस्वत्यजिते सरस्वती प्रिये 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 सरस्वती सरस्वती प्रिये प्रेयसि प्रेयसि प्रिये सरस्वती सरस्वती प्रिये प्रेयसि 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 प्रिये प्रिये प्रेयसि महि महि प्रेयसि प्रिये प्रिये प्रेयसि महि महि प्रेयसि प्रेयसि महि विश्वति विश्वति महि प्रेयसि प्रेयसि महि विश्वति विश्रुति विश्रुति महि महि विश्रुत्येतानि विश्रुति महि महि विश्रुत्येतानि विश्रुत्येतानि विश्रुति विश्रुत्येतानि देत एतानि विश्रुति विश्रुत्येतानि श्रुति दिवि श्रुति एतानि ते अग्नये अग्नये एतानि ते अग्नये 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 ते अग्नये नामानि नामानि अग्नये ते अग्नये नामानि अग्नये नामानि नामानि अग्नये नामानि सुगुणो सुगुणं नामानि अग्नये नामानि सुगुणं सुगृतं नामानि नामानि सुगृतं मामा सुगृतं नामानि नामानि सुगृतं मामा सुगुणो सुगुणं मा देवेषु देवेषु मा सुगुणो सुगुणं मा देवेषु सुकृतमिति सुकृतं देवेषु देवेषु मामा देवेषु योदात् ब्रूदात् देवेषु मामा देवेषु ब्रूदात् देवेषु ब्रूदात् ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् देवेषु देवेषु ब्रूदादिति ब्रूदात् ब्रूदादिति देवेभ्यो देवेभ्य ब्रूदात् ब्रूदादिति देवेभ्यः देवेभ्यो देवेभ्य देवेभ्य एवैव देवेभ्य देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य बुध्यन्ते बुध्यन्ते देवाय नमेनं देवा बुध्यन्ते 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 देवा देवा बुध्यन्ते ओम यत्पादाब्जमदन्त बिंदु सदृशी गंगा जगत्पावनी यन्नामस्मरणं ददाति सकलान् कामान् धुरामन्वः यत्सेवा भवसागरैकधरणिः सोऽयं जगन्नायकः श्रीमहान् श्रीगुरुभरेश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण
ध्याना महावेदपतिः शिवा पशुपतिः सूर्यो ग्रहाणां पतिः शक्रदेवपतिर्यमः पितृपतिश्चन्द्रस्य तारापतिः विष्णुर्यज्ञपतिर्हविर्वनस्पतिस्कन्दश्च सेनापतिः सर्वे ते मुनयः सुमेरुसहिताः कुर्वन्तु नो मङ्गलम् सावधाना सुमुहूर्ते शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना गणगाम्बुजः कलशजः काशः कुशः कौस्तुभः कोशः कोकिलकूजितः कुवलयः कौमोदगी कुङ्कुमः कौमारे कलहंसगोजितरवम् कैलासशैलोद्भवः केयोरः कमलासरः कलशजः कुर्वन्तु मां मङ्गलम् समूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान गरुडध्वजो गणपतिर्गंगाधरो गौतमः गौरीशो गवयो गृहं गृहपतिर्गोवर्धनो गोकुलम् गौरी श्रीमय गोपतिर्गृहपतिर्गोदावरी गोशुरी गांधारी गजगामिनी गजरभिः कुर्वन्तु वां मङ्गलम् समोर्धे सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना अश्वत्थावदरी च चन्दन धनुर्मन्दार कल्पद्रुमो जम्बो निम्बकलम्बचूत सरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितम् वनचयम् वैराजितम् चम्यम् चैत्रलयौ सुनन्दनवनम् कुर्वन्तु वां मङ्गलम् समोर्धे सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयो श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयागरावती इत्यादयः सत्यश्री हरिपाद पंकज भवाः कुर्वन्तु वां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना ईशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुम् करुणानिधिः करुणया मार्ताण्डवंशे ययौ कौसल्यानय गर्भसम्भवृते जन्मञ्जुसाधारणे याते श्री रघुनायकस्य जननन्ते यादिदम् मङ्गलावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना रामो राम रम 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 रामायणो राघवो राधे राजित राज राज रजनी राजीव राजीरमाम् राधे राजित राज राज रजनी राजीव राजीरमाम् दम्पत्योश्चिरकाल भोगमतुलम् लक्ष्मीकरम् मङ्गलम् सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना या सत्य विवेचनैक कुशलः सत्य प्रियः सत्यवान् सत्य ज्ञान सुखात्मकः सुखकरः सत्यावतारो
सत्यः केवल जन्मयो न तना सत्यापः सर्वदा श्रीमान् श्रीविभुरीश्वरो नरहरिः कुर्याज्जगन्मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुमलते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान कल्याणैकनिकेतन सुजनिता कल्याण संधायका कल्याण प्रद कीर्तनो गुणनिधि कल्याण कल्याणदा कल्याणाद्य समान सार विभव कल्याण सारात्मका श्रीमान श्री विभुरीश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान श्रीभद्राचल दिव्य भव्य शिखर प्रोत्तुंग सौधान्तरे नित्य श्रीमति सुंदरे मणिमये सिंहासने भासुरे स्वासीनः सह सीतया मुदितया वामाङ्ग विश्रान्तया श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिनौ दम्पती मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीमद्रत्न किरीटमण्डलधर श्रीताण्डवाडम्बर श्रीरङ्गन्मुख चन्द्रबिम्बललित स्मानन्दमन्दस्मितः कर्णश्रीकर चारुकुण्डलमणि हेलत्कपोलस्थलः श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिनौ दम्पती सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान देवी सुहवासर्म यच्छतो ध्रुवेण हविषा ब्रह्मस्पति राजावरुणो ध्रुवं देव बृहस्पतिः राष्ट्रं धारयवान् ध्रुवेण हविषा ब्रह्मस्पति ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देव बृहस्पतिः इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयताम् अयं मुहूर्तः शुभमुहूर्तः मुहूर्तकाले सूर्यादिनाग्रहाणाम् अत्यन्तानुकूल्य फलसिद्धिरस्तु అమ్మవారికి మాంగళ్య గౌరీదేవి అక్షతా కళ్యాణం గమనీయ గోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురగురోర్విప్రాశిషానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే
ध्येयादिदं मङ्गलम् ओम गौरी विमाय सलिलानि दक्षते दिवदेशाजुष्पदे अष्टावदे नवदे बहुषे सहस्राक्षरा परमेभ्यो मन्ये मांगल्य गौर्यै नमः ध्यायामि आवाहयामि मांगल्यगौर्यै नमः आवाहयामि सर्वोपचारान् समर्पयामि गन्धं परिकल्पयामि पुष्पं धूपं दीपं नैवेद्यं सर्वोपचारान् समर्पयामि మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్య స్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆ సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. बाजा ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। मांगल्य गौरी नमः नीराजनं दर्शयामि सर्वोपचारान् समर्पयामि। मंगल गौरी माता की जय माता की जय. हाँ కింద పెట్టేసి మాలలు మాలలు ఓం యా शुभकेशर आरोह शोभयन्ति मुखं मम मुखगुं हिमम शोभय भूयागुं सञ्जभगं कुरु यामाहरज्जवदग्ध श्रद्धायै गावायान्यै इमान् तावपि न गेहं भगेन सह वर्चसा जञ्ज विराजञ्जाभिष्टेर्यासरो गृहे लक्ष्मीराष्ट्रदयामुखे दयामा सगुं सुजामसि यावां पुष्पं वेदा पुष्पान् प्रजावान् पुष्पान् भवति चन्द्रभावां पुष्पं पुष्पान् प्रजावान् पुष्पान् भवति माకు కూడా కాస్త మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణి శోభయంతి ముఖం మమ ముఖగం హిమాలోభయ ఓం మాంగళ్యతంతునానేన లోకరక్షణేతునా శుభగే సందీపశరదాం సదా मुहूर्तस्तमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहणावत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु
ప్రజాపతి స్త్రియాంజసః పుష్కయోరాత్సవో కామస్య తృప్తిమానందో తస్యాగ్నే హరే పరిగ్రహే రాజసత్యమశేమహే శోణాభూపమన్నస్య యశశ్రేష్ఠాగ్రహే పుమానో ప్రియా సత్యమాభరణ యజ్ఞ సదక్షిణ కామ సమృద్ధదా పశవో మే కామ సమృద్ధదా ఓం ప్రజాపతిస్త్రయాంజసః విశ్వయోర్గాత్సవం కామస్య తృప్తిమానందం. ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ముందుకు రావాలి. సతీష్ అమ్మా మీరు పోసారా? యజ్ఞస్య దక్షిణ భక్తిం మే కామః సమృద్ధ్యత పశవో మే కామః జ్ఞానం మే కామః సమృద్ధ్యత వైరాగ్యం మే కామః ఆయన లోపల తీసుకెళ్ళాలి. జాగ్రత్త.